తీసుకొని నిన్ను ఒక అనాథగా చేసి మొత్తం వెళ్ళిపోవచ్చు. నిన్ను ఒక అనాథ రూపంలో చేసి నిన్ను విడిచిపెట్టి ప్రజలందరూ వెళ్ళిపోవచ్చు. కానీ నీలో ఉన్న అభిషేకాన్ని మాత్రం ఎవ్వరు తీయలేరు. ఎవరు వచ్చినా నీ యొక్క అభిషేకాన్ని మాత్రం ఎవ్వరూ నీ దగ్గర నుండి దూరం చేయలేరు. నువ్వు అభిషేకాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళు. నీ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన సూచక్రియలు, కార్యాలు నీ ద్వారా దేవుడు చేస్తాడు. నిన్ను విడిచిపెట్టి ఎవరైతే వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. నువ్వు ఒక అభిషేకంతో నువ్వు ముందుకు వెళ్ళు. నీ జీవితము గమ్యమే మారిపోతుంది. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెడతాడు. కనుక నీకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క అభిషేకం పొందుకో. అభిషేకాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళాలి, ముందుకు సాగాలి. నీ జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు.